జనరల్‌గా మనం మీడియాలో అలాగే న్యూస్‌లలో చూస్తూ ఉంటాం. హనీ ట్రాప్ కేస్ అని చెప్పేసి. సో చాలామందికి తెలిసి ఉండొచ్చు. కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూస్తూ ఉన్నాం కదా! అశు రెడ్డి అలాగే ధర్మేంద్ర. ధర్మేంద్ర దగ్గర తనని లవ్ చేస్తున్నాను. తర్వాత పెళ్లి కూడా చేసుకుంటాను అనే ఉద్దేశంతోటి ధర్మేంద్ర తనకి దాదాపుగా 10 కోట్ల వరకు ఇచ్చాడు అని ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాడు. దాని మీద కేసు కూడా ఫైల్ అయింది అశు రెడ్డి మీద. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శేఖర్ భాషా గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలామంది ఎవరికైనా ఇప్పుడు ఒక కపుల్ లవ్ చేసుకుంటున్నా పెళ్లి చేసుకుంటున్నాను అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ కామన్, అది చేయడం కానీ ఏమైనా ఉండడం కానీ. లాంగ్ రన్ రిలేషన్షిప్లో కూడా అలాగే చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అవి ఇగ్నోర్ చేస్తాం. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈవెన్ లవ్ బ్రేకప్ అయినా కూడా గిఫ్ట్లు రిటర్న్ తీసుకోవడం అదంతా కామన్. కానీ ఇప్పుడు మనం ఏదైతే అశు రెడ్డి కేసు అలాగే ధర్మేంద్ర ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? లవ్ ఫెయిల్యూర్ అని చూడాలా, లేకుంటే ఆర్థికంగా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ప్లాన్డ్గా చేశారు అని అంటారా? మీకేమనిపిస్తోంది? ప్లాన్డ్గా చేశారని నేను అనుకోను, కానీ ఇట్ స్టార్టెడ్ విత్ లవ్. 2018లో వాళ్ళు యూఎస్లో ఎక్కడో కలిశారు, అక్కడ చదువుకుంటున్నప్పుడు వాళ్ళు లవ్ చేసుకుందాం అని. కానీ ఇక్కడ మీరు అన్న మాటకి ఎక్కడ కొంచెం ఆధారం దొరుకుతుంది అంటే, జనరల్గా ఒక అమ్మాయి 18 ఏళ్ళో 20 ఏళ్ళో ఒక అతన్ని లవ్ చేసేవో లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు జనరల్గా పెళ్ళైన వాడినో లేకపోతే డైవర్స్ అయిన వాడినో చేసుకోరు కదా. సో దే వాంట్ సంబడి కొత్త అబ్బాయినే చేసుకుందాం అనుకుంటారు, ఫ్రెష్ ఫేస్నే చేసుకుందాం అనుకుంటారు. సో కానీ ఇక్కడ డైవర్స్ అయినా పర్లేదు చేసుకుందాం, రెండో పెళ్ళం కాదు, మేబీ డైవర్స్ అయిన తర్వాత ఆవిడే పెళ్ళం అవుతుంది అనుకోండి, అంటే రెండో పెళ్ళం, అంతే రెండో పెళ్ళం అని చెప్పుకున్నా పర్లేదు అని చెప్పి ఆవిడ తగ్గించుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఒక అమ్మాయికి? షీ వాంట్స్ టు లివ్ రెస్పెక్ట్ఫుల్లీ డిగ్నిఫైడ్లీ అనుకున్నప్పుడు చక్కగా మొదటి పెళ్లి వాడినే చేసుకుంటే ఆ గౌరవం అది ఉంటుంది కదా. కానీ అంటే ఈవిడని చెప్పట్లేదు, జనరల్గా డబ్బే పరమావధి అనుకునేవాళ్ళు నేను చూస్తుంటాను చాలామంది. సో డైవర్స్ అయిపోయినా పర్లేదు, వాడు పెద్ద అందంగా ఉండకపోయినా పర్లేదు, వాడికి మంచి ఉద్యోగం ఉండి మంచి ప్యాకేజ్ ఫారెన్లో ఉంటే ఇక్కడ చేసుకోవడానికి కొంతమంది రెడీ అయిపోతున్నారు. అది కూడా నేను తప్పు పట్టను, కానీ అట్ ద సేమ్ టైం చేసుకుని అతనికి లాయల్గా ఉంటే పర్లేదు. కానీ దాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్గా మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం చూస్తుంటే మామూలుగా ప్రేమ గుడ్డిది అనే కోణంలోనే చూద్దాం, ఆవిడ పక్షానే మనం నిలబడదాం. అంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో 10 కోట్లు ఇచ్చారు ధర్మేంద్ర అశు రెడ్డికి అని, అంటే మొత్తం డబ్బు రూపంలోనే ఇచ్చారా, లేకపోతే స్థలాలు, బంగారం, ప్లాట్లు ఇలా కొనిచ్చారా? ఎలా ఇచ్చారంటారు? అంటే డబ్బు రూపంలో ఇస్తే ఈవిడ దాన్ని అలా మార్చుకుని ఉండొచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈఎంఐలు కట్టే ట్రాన్సాక్షన్స్ కూడా ఇచ్చారు ఈయన. 1.8 crores ఆ 3 crore ఫ్లాట్కి ఈయన ఇచ్చినట్టుగా ఇవన్నీ కూడా మనకి ఎఫ్ఐఆర్లో చూస్తున్నాం. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈవిడ అసలు నాకేం సంబంధం లేదు, ఎవరైనా నా గురించి మాట్లాడే వాళ్ళని ఇది చేస్తానని చెప్పి స్టేటస్ పెట్టుకుంది. సో వన్స్ ఇట్ ఈస్ అన్ ఎఫ్ఐఆర్, ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, ఇట్స్ నో మోర్ యువర్ ప్రైవేట్ మ్యాటర్. పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది, ఖచ్చితంగా దాని మీద డిస్కషన్స్ జరుగుతాయి. ఇటువంటివి జరగకుండా సొసైటీకి మనం ఎటువంటి సందేశాలు ఇచ్చామనే ఉద్దేశంలో మీడియా కూడా డిబేట్స్ పెడతారు, దాంట్లో ఏమీ ఇది లేదు. కాకపోతే ఇప్పుడు ఈవిడ వెళ్ళి క్వాష్ చేస్తున్నారు. ఈ క్వాష్ చేయడం అనేది అంటే నాకు సరే కోర్టు పరిధిలో ఉంది, క్వాష్ అవుతుందా కాదా హైకోర్టులో ఉంటుంది. కానీ ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఇలా కనబడుతుంటే అది కూడా ఎకనామిక్ అఫెన్సెస్ వాళ్ళు కేసు బుక్ చేసిన టైప్లో ఇది క్వాష్ చేసేసేయండి దీంట్లో ఏం లేదు అని వాళ్ళు చెప్పేస్తే నమ్మేస్తారా? ఒకవేళ నిజమే అనుకున్నాం, ఇప్పుడు మీరు కరెక్ట్గానే ఉన్నప్పుడు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఆరోపణలు ధర్మేంద్ర చేస్తున్నాడో అవి వాస్తవం కాకపోతే అది ఆటోమేటిక్గా అదే కొట్టేస్తారు కదా, దాన్ని ఫేస్ చేయొచ్చు కదా. అంటే ఈ కేసుని క్వాష్ చేయండి అని ఆమె అడగడం వెనుక ఉద్దేశం ఏంటో. ఇప్పుడు క్వాష్ అంటే నా తప్పేం లేదు కొట్టేయండి అని చెప్పండి. బట్ నేను చూస్తున్న గ్రావిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఊరికే అలా పెట్టారమ్మా కేసు. ఎస్పెషల్లీ మన దేశంలో ఆడవాళ్ళ మీద కేసులు పెట్టి నన్ను కొడుతుందో నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందో నేను కూడా వెళ్తే వాళ్ళు ఫస్ట్ సరే కంప్లైంట్ తీసుకుంటారు, కొంతమంది అయితే కంప్లైంట్ కూడా తీస్తారు, కంప్లైంట్ తీసుకుని లీగల్ ఒపీనియన్ పంపిస్తున్నావు అంటారు తప్ప కేసు పెట్టరు. నువ్వు సాక్ష్యాలు అది కూడా సార్ మేము అక్కడికి వెళ్ళాను సార్, ఇది ఇంత ఖర్చు పెట్టాను సార్, అక్కడికి వెళ్ళాను సార్, ఇంత ఖర్చు పెట్టాను సార్, కాశ్మీర్కి వెళ్ళాను సార్, ఊటీకి వెళ్ళాను సార్, కొడైకెనాల్కి వెళ్ళాను సార్, నన్ను ఇట్లా వాడుకుంది సార్, ఇవాళ నన్ను బ్రేకప్ అంటుంది సార్ అని చెప్తే అప్పుడు కూడా ఏమంటారంటే నువ్వు ఉన్నావు కదా అమ్మాయితో, తిరిగావు కదా, ఖర్చు పెట్టుకున్నావు కదా, ఇప్పుడు వచ్చి అవన్నీ కావాలంటే అవి కాదు.
పో పని చూసుకోపో. కానీ దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అంటే మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, స్థలం కొనివ్వడం, ఇల్లు కొనివ్వడం, లేకపోతే బంగారం కొనివ్వడం, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు రిటర్న్ వన్స్ యూ బ్రేకప్. ఎందుకంటే నేను ఇచ్చిన ఆస్తులు కావాలి, దట్స్ హౌ. అలా కాకుండా తిరిగారు ఇద్దరు కలిసి దోనో మజాలియే. బట్ ఇప్పుడు లేదు నువ్వు అనుభవించావు కాబట్టి ఇవన్నీ కూడా నావి అంటే అది సంసారంలాగా అనిపించదు, అదేదో వేరే రకంగా అనిపిస్తుంది. సో దానికి వెలగట్టడం అనేది తప్పు. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు నీకు తరిగిపోయింది లేదు, వాడికి ఒరిగిపోయింది లేదు, ఇద్దరు ఎంజాయ్ చేశారనే కోణంలోనే చూడాలి తప్ప నన్ను వాడేసుకున్నాడు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన ఈ మధ్య కాలంలో వచ్చే జడ్జిమెంట్స్ కూడా గట్టిగా వస్తున్నాయి అటువంటివి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా వాటికి లెక్క చూపించక్కర్లా. బట్ మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు రిటర్న్ ఇట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ దానికి కూడా వీళ్ళు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకున్నట్ట 4-5 సిట్టింగులు జరిగినాయట. అందులో వేణుస్వామి గారు, ఇంకో కొంతమంది మీరు చెప్తున్న ప్రవీణ అక్క. సో వీళ్ళు ఏదో మీడియేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హేమ గారు కూడా ఉన్నారు దాంట్లో. సో ఆ మీడియేషన్లో ఈవిడ నేను ఏదో కొంత అమౌంట్ ఇస్తాను, ఇంకా మిగతాది మీకు ఆడియో కూడా వినిపిస్తాను. ధర్మేంద్ర 9-10 కోట్లు అనుకోండి ఆస్తులతో అన్ని కలుపుకొని, సో తిను మాత్రం 1.5 కోటి ఇస్తానన్నట్టుగా ఉంది. మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుందా, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది ఓకే. అంటే అసలు పెళ్లి సంబంధం ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈవెన్ చెల్లికి కూడా కొన్ని డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నారు, 50 లక్షల వరకు. సో పెళ్లికి సంబంధించి అండ్ కమ్యూనికేషన్, ఈవెన్ కార్ ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వాళ్ళ మదరు డైరెక్ట్గా తనకు ఆడియో పెట్టింది ఏమని, సారీ ఇట్లా నీ బండి కొద్దిగా యాక్సిడెంట్ అయిపోయింది, అది ఫ్లవర్స్ కట్టారు. ఓవరాల్గా తన బండి వాడుకున్నారు, దేనికో యాక్సిడెంట్ అయిపోయింది. సో వాళ్ళ మదర్ కూడా కమ్యూనికేషన్లో ఉంది. సో అన్నిటికీ కమ్యూనికేషన్లో ఉంటారు, పెళ్ళికి సంబంధించి అన్నీ మాట్లాడుకుంటారు. డబ్బులు కావాలంటే ట్రాన్సాక్షన్స్ డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుతారు డబ్బులు కావాలని. కానీ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, బ్రేకప్ అయిపోయింది కదా అని అంటే మాత్రం నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు ఫ్యామిలీని, నువ్వు ఇలా చేస్తే రివర్స్ నేనే హెరాస్మెంట్ కేసు పెడతాను. ఎఫ్ఐఆర్లో మరి ఈ ఒక్క కాల్ మాత్రమే కాకుండా ఇంకా మరి వాళ్ళు ఏం చెప్పారంటే డబ్బులు ఎప్పుడైతే అడుగుతున్నారో నీ మీదే రివర్స్ కేసులు పెడతాం, అత్యాచారం కేసులు పెట్టచ్చు, హెరాస్మెంట్ కేసులు పెట్టచ్చు, ఇంకా ఏదైనా కేసులు పెట్టచ్చు. కేసులు పెట్టి అంటే ఇప్పుడు చట్టాలు అమ్మాయిలకి స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, వాటిని వాడుకొని వీళ్ళని దారిలోకి తెచ్చుకుంది. దిస్ ఈజ్ కాల్డ్ హనీ ట్రాప్. చట్టాన్ని మిస్యూజ్ చేసి వాటిని చూపించి భయపెట్టి నీ మీద అత్యాచారం కేసు పెడతారు, నాకు మర్యాదగా ఇస్తావా అమౌంట్, ఇది హనీ ట్రాప్, బేస్ కోర్ ఆఫ్ ద హనీ ట్రాప్. సో అది హనీ ట్రాప్ కింద వాళ్ళు అభివర్ణిస్తూ వాళ్ళు సెక్షన్ పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు సరే ఇది కేవలం సివిల్ మ్యాటరు, ఏదో డబ్బులు ఇచ్చాడు అది ఆవిడే వెనక్కి ఇవ్వాలి, ఇది అలా అయితే మాత్రం కేవలం సివిల్ మ్యాటర్ సివిల్ కోర్టుకి వెళ్తుంది. ఇది క్రిమినల్ ఎక్కడైంది అంటే ఇప్పుడు ఇలా కాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఈ డబ్బులన్నీ తీసుకుంది అనే కోణంలో ఇది చీటింగ్ కేసు అవుతుంది. దీనికి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష ఉంటుంది. దీనికి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ అవుతాయి, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఇమీడియట్గా పరిగెత్తుకుపోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడము, క్వాష్కి అప్లై చేయడం లాయర్ ఫీజులు దండగానే నాకు అనిపిస్తుంది తప్ప ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వాళ్ళు క్వాష్ అవుతుంది అని చెప్పి అనుకోవడం వాళ్ళ భ్రమ. సరే ఆ లాయర్ ఎవరన్నా సరే గట్టిగా మోటివేట్ చేసి ఉండొచ్చు, కానీ మనం చూస్తాం 2-3 రోజుల్లోనే హైకోర్టులో ఎట్లా వచ్చిందట క్వాష్.
ఇకపోతే మీరు అన్నట్టుగా ఇవి కాకుండా వాళ్ళ నాన్నగారికి కూడా దాంట్లో ఎఫ్ఐఆర్లో పడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి 60 లక్షలు ఎంతో ఇచ్చారట ఒక 3 ఏళ్ల క్రితం. ఒక సైట్ ఆయన కొనుక్కుంటానంటే అది కూడా ఇచ్చారట. సో ఇలా వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అక్క లేకపోతే చెల్లికి అండ్ వీళ్ళందరికీ కూడా దగ్గరుండి సంబంధం ఉంది అనే కోణంలోనే ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో జనరల్గా 80 lakhs పైబడిన వాటిని వాళ్ళు డీల్ చేస్తారు. సో ఆ రకంగా ఇది 9 కోట్లు ఉంది కాబట్టి ఆ పరిధిలోకి వచ్చింది. ఏదో మిగతా ఉంటే ఏదో రకంగా సర్ది చెప్పి పంపించేస్తారు, కానీ ఇది దిస్ ఇస్ హ్యూజ్ అమౌంట్. ఇప్పుడు మేలో ఇస్తాను, ఏప్రిల్లో ఇస్తాను అంటే ఇప్పుడు ఇచ్చిన వాడికి వసూలు చేసుకోవడానికి ఒక ఇది కావాలి. జనరల్గా ఏం చేస్తారంటే సివిల్ మ్యాటర్ ఐపీ పెట్టేయచ్చు చాలాసార్లు. ఇటువంటివి ఐపీ పెట్టేసినా కూడా నీకు శిక్ష ఉండదు. ఎందుకంటే తను అదే అంటుంది, నా దగ్గర ఉన్నప్పుడు నేను సెటిల్ అయినప్పుడు ఇస్తాను. ఇవ్వాలి అనుకున్న వాళ్ళు అలా కాదు కదా, ఒక పలానా టైం పెడతారు, లేదంటే నా పరిస్థితి బాగాలేదనో చెప్తారు. ఇప్పుడు మంగ్లీ కేసు అయినా సరే నా దగ్గర లేవు, తీసుకున్నాము, అక్కడ ఎక్కడ పెట్టుబడులు పెట్టాము, పోయినా ఏం చేస్తాం? వస్తే ఇస్తాం, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తాం? సో అలాగే ఐపీ పెట్టేసినా కూడా శిక్ష లేకుండా తప్పించుకునే ఉంటాయి. కానీ అదేంటి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ సివిల్ మ్యాటర్. కానీ ఇది ఎప్పుడు క్రిమినల్ అయింది అంటే నువ్వు పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ ఎప్పుడైతే చూపించావో దాని ప్రకారంగా ఇది క్రిమినల్ మ్యాటర్ అయింది. ఇప్పుడు 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంది కాబట్టి ఇప్పుడు నేను 5 రూపాయలు ఇస్తా, 10 రూపాయలు ఇస్తా, నాకు ఉన్నప్పుడు ఇస్తా అంటే వీళ్ళు దే విల్ ప్రెస్ ఆన్ దిస్. ఇది ఖచ్చితంగా చీటింగే దీనికి సంబంధించి. ఇప్పుడు నాకు ఉన్నప్పుడు ఇస్తా అంటే జైలుకి పోతావా, డబ్బులు ఇస్తావా అనే కోణంలో కూర్చుంటారు. అంతే. ఇక్కడ ఏంటంటే నాట్ జస్ట్ ప్యూర్ మనీ ట్రాన్సాక్షన్, ఇక్కడ వాడు లైఫ్ ఇచ్చాడు, మనసు ఇచ్చాడు. అండ్ దానికి ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు, నేను విన్నది ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చి దగ్గరుండి ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయించి అంత హీఈస్ టేకెన్ కేర్. ఎందుకంటే పెళ్ళాం అనుకున్నాడు కాబట్టి అంత నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు. ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాయి, పర్సనల్గా ఆయన కేర్ తీసుకోవడం కూడా కనిపిస్తుంది. ఇంత ఉన్నప్పుడు సడన్గా నువ్వు ఒకరోజు వచ్చిన కాలుతో తన్నేసి నాకు నో అవసరం లేదు పో, అంత ఎమోషనల్గా బాండింగ్ ఉంది, అంత బాగా ప్రేమ చూపించండి. నిజంగా ఇప్పుడు ఈవెన్ తనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అంత బాగా కేర్ తీసుకోలేదు, తనే తీసుకున్నాడు అనే వస్తున్నాయి వార్తలు కూడా. సో అంత బాగా బాండింగ్ ఉన్నప్పుడు సడన్గా ఎందుకు బ్రేకప్ చేయాల్సి వచ్చింది? ఎక్కడ చెడింది అంటారు? అంటే ఈవిడి కేసుని కాదు, నేను జనరల్గా కొన్ని బయట విషయాలు చెప్తాను. నేను ఎలా ఉంటుందంటే సంపాదన కోసం వాళ్ళని చేసుకుంటారు. వాళ్ళు పాపం సంపాదించడానికి ఏ దుబాయ్నో అమెరికానో ఎక్కడో పోతుంటారు. బట్ ఇక్కడ ఈవిడికి ఉన్న ప్రేమరాహిత్యం వల్ల ఈవిడ వేరే అఫైర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సరే తర్వాత ఈ విషయం అలా ఇక్కడ ఉండే వాళ్ళ బంధువులకు ఎవరికో తెలుస్తుంది. తెలిసి అది అతనికి పాస్ అయింది అనుకోండి, నేను ఇక్కడ కష్టపడి అంత చేసుకొని డబ్బులు సంపాదించి చేస్తే నువ్వు నాకు కనీసం లాయల్గా కూడా ఉండవు అని చెప్పే కోణంలో ఇక్కడ స్పర్ధ స్టార్ట్ అవుతుంది. అంటే చాలామంది ఈ వాళ్ళకి డబ్బే ముఖ్యం అనుకునే వాళ్ళు ఈ ప్రేమది ఏమది ఉంది, మనసు ప్రేమ ఇవంతా కూడా ఉత్త కాకమ్మ కబుర్లు, డబ్బులే ఇంపార్టెంట్, ఫారెన్ చేసుకో, వాడి దగ్గర బోళ్ళు డబ్బులు ఉంటాయి అని చెప్పేస్తే ఎక్కడో ఒక చోట అవతల వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు నీకు ఆ ప్రేమరాహిత్యం తెలిసినప్పుడు అప్పుడు నీకు అసలైన సవాలు వస్తుంది. సరే నువ్వు వేరే వాళ్ళకి మూవ్ అయినప్పుడు నువ్వు జెన్యున్గా క్షమాపణ చెప్పేసి మూవ్ అయినప్పుడు తప్పు మంది కాబట్టి సరే నేను జెన్యున్గా ఉందాం అనుకున్నాను కానీ ఏదో ఉండలేకపోయిన పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఏదో హ్యాడ్ టు డూ దిస్ అడల్టరీ ఆర్ సంథింగ్ కాబట్టి తప్పు ఒప్పుకొని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది. అలా కాకుండా నువ్వే తప్పు చేసి నువ్వే అవతల వాళ్ళ మీద అరిస్తే ఇలాగే కేసులు అవుతాయి. సో ఈ కేసులో కూడా అలాంటిదే జరిగి ఉండొచ్చు, చెప్పలేం. సో ఎలా మరి బెదిరిస్తున్నారు? మళ్ళీ ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చూపిస్తున్నారు, కేసు ఫైల్ చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు నా దగ్గరే 2 ఆడియో కాల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారు కదా ప్రిపేర్డ్గా లేకపోయినా కూడా. ఖచ్చితంగా. సో మరి ఎలా తను డిఫెండ్ చేయగలుగుతుంది అంటారు అంత స్ట్రాంగ్గా? నీ మీద నేను కేసు వేస్తాను మళ్ళీ నన్ను హెరాస్ చేస్తే అన్నట్టుగా. మహిళా కార్డు, ఆ కార్డు పెట్టుకుంటే జనరల్గా హెరాస్మెంట్ కేసులు పెట్టచ్చు. కాకపోతే ఇక్కడ అతనుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే లండన్లో ఉన్నాడు కాబట్టి ఒకవేళ నిజంగానే ఈవిడ వెళ్ళి ఏదో ఒక స్టేషన్లో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇదిగో మీ ఇద్దరం పలానా రోజున పలానా హోటల్కి వెళ్ళాము, ఆ రోజున అతను నా కన్సెంట్ లేకుండా అతను నా మీద అత్యాచారం చేశాడు అని చెప్పి కేసు పెట్టేసింది అనుకోండి, దే హ్యావ్ టు టేక్ ద కేసు. ఇది కౌంటర్ కేసు అని అందరికీ అర్థం అవుతుంది, అయినా కూడా ఎవరన్నా పెట్టగలిగారనుకోండి కేసు. సో దాని ఇంప్లికేషన్ ఏంటంటే అతను రావాలి, అతను అరెస్ట్ చేయాలి, ఏదో రిమాండ్కి పంపిస్తారు, ఇటువంటివో ఉంటాయి. జనరల్గా గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ బట్టి నాకు ఈ కేసులో అంత కనిపించట్లేదు. బట్ ఇది వాడతారు బేసికలీ, ఎందుకంటే
డబ్బుల్ని లెవరేజ్ చేసుకోవడం కోసం కేసులు పెట్టి దాన్ని ఇది చేస్తారనమాట. సో ఇలా కేసు పెడితే ఏమవుతుందంటే అతను సేఫ్ సైడ్ లండన్లో ఉన్నాడు, వాళ్ళ నాన్న ఇక్కడ కేసు పెట్టారు. సో ఇప్పుడు ఒకవేళ లండన్ నుంచి సరే ఆయన్ని పట్టుకురావాలి అని చెప్పి మన పోలీసులు వెళ్ళినా కూడా అక్కడ ఏమవుతుందంటే ఇదే నేరానికి అక్కడ కూడా ఇదే శిక్ష ఉంటేనే నీకు పంపిస్తారు. బయలాటరల్ ఇష్యూ ట్రీటీ ఏంటంటే చట్టం ఏం చెప్తుందంటే దానికి ఏదో తక్కువ గుర్తురాట్లేదు, బట్ ఈ నేరం అక్కడ జరిగితే కూడా ఇదే శిక్ష అంటేనే పంపిస్తారు. అసలు ఇది ఇక్కడ నేరమే కాదు అనుకుంటే ఇప్పుడు లండన్లో కానీ చైనాలో కానీ యూఎస్లో కానీ ఇద్దరు కలిసి ఒక రూమ్లోనే ఏదో ఉన్న తర్వాత వీడు వచ్చి నన్ను అత్యాచారం చేశాడని ఇండియాలో పెట్టినప్పుడు అక్కడ చల్లవు, వెళ్ళి పక్కెళ్ళి ఆడుకోమా అంటారు. సో ఇవన్నీ అంటే ఆటవిక కాలంలో ఉన్న న్యాయాలు ఇంకా మన ఇండియాలో కొనసాగుతున్నాయి, బట్ అక్కడ లేపేశారు అన్నీ కూడా. చైనాలో అసలు ఇంకా మీకు భరణాలు ఇటువంటి అన్నీ తీసేశారు కంప్లీట్. మీరు వెళ్ళి పని చేసుకొని డిగ్నిఫైడ్గా బతకండి, అంతేగాని భరణాలు అడగకుండా అని చెప్పి మొత్తం తీసేశారు. అది త్వరలో యూఎస్లో యూకేలో కూడా ఫాలో అవుతుంది, పెద్ద వింతేం లేదు. పిల్లల రెస్పాన్సిబిలిటీ మాత్రం పెట్టారు, మీ వల్ల పిల్లలు పుడితే పిల్లల రెస్పాన్సిబిలిటీ మీది అని చెప్పి గట్టిగా పెట్టారు. కానీ ఇప్పుడు ఈయనకి లండన్ ఉండడం వల్ల కాస్త సేఫ్టీ ఉంది అండ్ ఈవిడ మీద కేసు అయింది. ఇప్పుడు ఈ ఒకవేళ అలా అయినా కూడా ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఈవిడ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ కేసు పెట్టినంత మాత్రం ఇన్వెస్టిగేషన్ ఏమీ ఆపేరు. ఖచ్చితంగా దీని పని అది చట్టం దాని పని అది చేసుకుపోద్ది. ఒకవేళ కనుక దొరికితే ఖచ్చితంగా ప్రూవ్ అయితే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది అండ్ అమౌంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అది అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అట్ రిస్క్ కాబట్టి షీ మైట్ గో ఫర్ ఎ సెటిల్మెంట్. ఇప్పుడు ప్రవీణ్ అక్క గారితోనే కాకుండా ఇంకా ఎవరైనా సరే సెటిల్మెంట్ చేసుకోవడం ఆవిడకి ఉత్తమం. ఇప్పుడు కూడా నేను ప్రవీణ్ అక్క గారే చేస్తారు అంటే కుదరదు. ఇప్పుడు మీరు కేసు ఆయన పెట్టారు, మీరు పెట్టాల. హరాస్మెంట్ కేసు మీరు పెడితే ఆయన భయపడిపోవడం కాదు. ఇప్పుడు ఆయన కేసు పెట్టాడు, 7 ఏళ్ళు మీ ఫ్యామిలీ మొత్తం మీద ఉంది కాబట్టి మీ ఫ్యామిలీని మీరు సేఫ్గా ఉండాలంటే అఫ్కోర్స్ ఒకవేళ కనుక మీరు తప్పు చేస్తుంటే అది ఫ్రాంక్గా ఆల్రెడీ ఒప్పుకున్నట్టుగానే కనబడుతుంది ఆ కాల్లో నేను తీసుకున్నాననే విషయం. అందులో ఎంత అమౌంట్ ఇస్తున్నారో అది మిగతా కాకుండా అప్పు తీసుకున్న వాళ్ళు మనం లేకపోతే ఎంజాయ్ చేసిన వాళ్ళు మనం అయినప్పుడు మనం కృతజ్ఞత ఉండాలి. అలాగే ఆ టోన్ కూడా మనం అక్కడ గమనించి ఇస్తే లేకపోతే పో అన్నట్టుగా ఉంది తప్ప నేను చెప్పిన వాళ్ళతోనే ఇది చేయాలంటే నువ్వు తీసుకొని నువ్వు కండిషన్ సెట్ చేయకూడదు కదా, ఇచ్చింది నేను కదా, అలా ఉండ. సో మేబీ త్వరలోనే ఒక సెటిల్మెంట్కి రీచ్ అవుతారేమో అనుకుంటున్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇదే రివర్స్లో జరిగితే ఒక అబ్బాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం చేశాడు అని చెప్తే 10 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తారు. వాడు ఏ రకమైన అమ్మాయి ఏ రకమైన ట్రాన్సాక్షన్లు చూపించక్కర్లా, వీడు నా దగ్గర 100 రూపాయలు లేకపోతే లక్షలు తీసుకున్నాడు అని చెప్పి కూడా చూపించక్కర్లా, అది ప్రూవ్ చేస్తే చాలు. రీసెంట్గా ఒక ఎస్ఐకి గుంటూరులో ఒక నర్సును ప్రేమించాడు, కొన్నాళ్ళు కలిసి ఒక 6 ఏళ్ళు ఎంతో ఉన్నారు. తర్వాత ఏదో గొడవ వచ్చింది, విడిపోయారు. ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది, వీడు నన్ను వాడుకొని వదిలేశాడని చెప్పి అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తారు. మరి ఈమె సెలబ్రిటీ కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి అండ్ కొంచెం కార్డు కూడా ప్లే చేస్తారు రెడ్డి, అలాగా ప్లే చేసి ఏమన్నా దీని నుంచి ఎస్కేప్ అయ్యి బయటే సర్దుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇలాంటివి ఒక శిక్ష పడలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఫీమేల్ అయినా మేల్ అయినా శిక్ష పడాల్సిందే. అది జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు, ఫీమేల్ కదా అని అనడానికి లేదు. అమ్మాయి తప్పు చేసిందా అమ్మాయికి శిక్ష పడాల్సిందే. ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు సొసైటీ మిమ్మల్ని చూస్తుంది అని అన్నప్పుడు వీళ్ళకే పడలేదు మనకే ఉందిలే అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మధ్య చాలా కేసెస్ జరుగుతున్నాయి అలాగే. మరి ఈమె విషయంలో ఎందుకంటే సాక్ష్యాలు మన దగ్గరే, నేనే ఇప్పుడు చెప్పినట్టు నా దగ్గరే 2 ఆడియో కాల్స్ ఉన్నాయి, మరి వాళ్ళ దగ్గర కూడా ఎన్నో కొన్ని ఉండుంటాయి కదా. మరి ఈమె విషయంలో శిక్ష పడే అవకాశం ఉందా, లేదంటే సెటిల్మెంట్ చేసుకొని ఈ కేసును డిజాల్వ్ చేసేస్తారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే పొలం ఈజ్ దేర్, దాన్ని మీరు ఖర్చు పెట్టేసుకోవాలా, ఇల్లు ఈజ్ దేర్, అలాగే బంగారం ఈజ్ దేర్. ఇవి ఫస్ట్ ఇచ్చేస్తే 5 కోట్లు 7 కోట్లు ఎంతో సెటిల్ అయిన తర్వాత మిగతాది మాట్లాడుకోవచ్చు. సో ఇదేంటంటే అవి కూడా ఇవ్వను అనడం, ఒకవేళ కనుక ఆయన ఈవిడి కోసం మొత్తం కట్టిన ట్రాన్సాక్షన్స్ అన్నీ చూస్తే ఖచ్చితంగా దే కెన్ క్లెయిమ్. లండన్ లాంటి కోర్టులో కనుక ఇది వేస్తే వితౌట్ యువర్ పర్మిషన్ కోర్టే డైరెక్ట్గా అటాచ్ చేసి ఇచ్చేస్తుంది ఆస్తులు. మనకి ఇంకా ఆ సిస్టమ్ లేదు, బట్ స్టిల్ అదే ఇప్పుడు ఆల్రెడీ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అంత ధైర్యంగా పోలీసులు ముందుకెళ్ళగలిగారు, అతను కూడా కేసు పెట్టగలిగాడు. ఆవిడికి ఉన్న ఆప్షన్ ఆవిడే చేయగలదు, చేయబోవడానికి ఇప్పుడు నిజంగానే లేదనుకోండి, అయ్యో పాపం లేదు ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి తెస్తుంది అనుకోవచ్చు. అందుకే అక్కడే ఆ పొలం అక్కడే ఉంది, ఆ ఇల్లు అక్కడే ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఆవిడ
షీ క్యాన్ గివ్ బ్యాక్. మరి ఈ కేసులో కోర్టు జప్తు చేసి తనకి ఇచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అది కూడా అడగచ్చు. అటాచ్మెంట్స్ చేస్తారు జనరల్గా ఇటువంటివి. ఎందుకంటే తను నేను ఇస్తాను కానీ నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, క్యాష్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే ఇస్తా. ఇప్పుడు బంగారం ఉంది కదా, నువ్వు ఇచ్చావు కదా తీసేసుకో, సరే నువ్వు ఇచ్చిన డబ్బులతోనే పొలం కొన్నాం కదా తీసేసుకో అని అయితే తను ఏం మాట్లాడట్లేదు. రైట్, అంటే అది ఒక కాలే. బట్ ప్రస్తుతం ఈ కేసు అయింది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడుతుంది అనేది మనం చూడాలి. ఖచ్చితంగా అదే టోన్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మనం తీసుకుంటే ఇట్స్ అప్ టు మనం ఒక మనిషి వల్ల లాభపడ్డామంటే వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి తప్ప అంతా తీసుకొని నీ మీద హెరాస్మెంట్ కేసుకు పెడతాను నన్ను డబ్బులు అడిగామంటే దట్ ఈస్ వెరీ బ్యాడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అశ్వరెడ్డి కేసులో 2 times ఆయనని మోసం చేసిందన్నట్టుగా విన్నాం. ఫస్ట్ ఒకసారి చేసుకుంటానని చెప్పి కొన్ని ట్రాన్సాక్షన్స్ అవి అయిన తర్వాత నేను చేసుకోనని చెప్పింది. మళ్ళీ లేదు అప్పుడు ఏదో అయిపోయింది, నాకు మానసికంగా స్టేబుల్గా లేనప్పుడు నేను అందుకే అలా చెప్పాను, లేదు మళ్ళీ చేసుకుంటానని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు ట్రావెల్ చేసినాక ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోను అని అంటుంది. అంటే ఒక మనిషిని 2 సార్లు మోసం చేసి పాప 2 సార్లు ఆయన ఒక రకంగా ఆయన కామధేను. ఆయన ఎన్నిసార్లు అయినా సరే ఆయన ఎంత అయినా సరే 1,00,000 ఓకే టేక్ ఇట్, 10 లక్షలు టేక్ ఇట్, గోల్డ్ టేక్ ఇట్, ప్లాట్ టేక్ ఇట్, టేక్ ఇట్. అది ఆయన ఎలా చూడాలంటారంటే ఒక్కసారి మోసపోయామంటే అది మనకి తెలియనితనమో ఏమో అనుకోవచ్చు. 2 సార్లు మోసపోయారంటే ఎలా చూడాలంటారని ఎలా ఉన్నారు అంటే నాన్న పులి కథలో కూడా 3 సార్లు కదా, ఆయన 2 సార్లు, 3వసారి కాకుండా జాగ్రత్త పడ్డాడు. 3వసారి వరకు ఛాన్స్ ఇద్దాం. లేదు, ఒకసారి మోసపోయాడు క్షమించాడు, 2వసారి మోసపోతే క్షమించలేదు కదా. దట్స్ ఇట్ సెల్ఫ్ షోస్. అంటే మరి ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది అనేది. ఇలాంటి సిచ్యువేషన్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి చాలా భయపడుతున్నారు. ఈవెన్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా రియల్గా న్యాచురల్గా అందరు మాట్లాడుకునే భాషలో మాట్లాడుకోవాలంటే ఒక రిలేషన్లో ఉంటే చాలే, కావాలంటే పిల్లలుగా అందాం నా ఇష్టం ఉంటే అన్నట్టుగా ఉన్నారు తప్ప పెళ్లి చేసుకోవడానికి చాలా భయపడుతున్నారు. ఎవరెలా ఉంటారో ఏంటో, పాస్ట్ ఏంటో, ఫ్యూచర్. పెళ్లి అనేది ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, మేబీ అవతల వాళ్ళు మంచి వాళ్ళు అవుతారా కాదా అనే కోణంలో భయపడాలి తప్ప చట్టపరంగా ఆడవాళ్ళకి లాభమే పెళ్లి చేసుకోవడం అనేది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు సపోజ్ అమ్మాయి జనరల్గా, అంటే మీరు మళ్ళీ అఫెండ్ అవ్వకండి, జనరల్గా తనకన్నా పొడిగైన వాడిని, తనకన్నా ఉద్యోగంలో కూడా బెటర్గా శాలరీ ఉన్నవాడిని, బెటర్గా చదువుకున్నవాడిని వీళ్ళనే చూసి చేసుకుంటారు. తనకన్నా తక్కువ వాళ్ళని చూసి చేసుకోరు. అతనికి నా జీతం తక్కువ ఉన్నవాడిని చేసుకుంటే చేసుకోవచ్చు కాక. మేబీ ఇక్కడ మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే పెళ్ళి అయిన మరుక్షణం నుంచి ఆవిడికి నీ శాలరీలో 1/3 మీద హక్కు వస్తుంది. అంటే ఒకవేళ రాంగ్ మీన్స్లో ఆవిడ క్లెయిమ్ చేస్తుందని ప్రూవ్ చేసే వరకు నువ్వు నేను అదే చెప్తున్నా, పెళ్ళి అయిన మరుక్షణమే ఆవిడ పీటల మీద నుంచి లేచి తన నచ్చిన వాడితో వెళ్ళిపోయినాయి అక్కడే ఉంటూ నీ మీద కేసేసి నీ దగ్గర నుంచి డబ్బులు కొంచొచ్చు. నువ్వు ఏమీ చేయలేవు. అరే నా పెళ్ళం వేరే వాడితో వెళ్ళిపోయిందయ్యా అంటే చట్టం అంతే. దాంతోపాటు అది పక్కన పెట్టండి. సరే కొన్నాళ్ళు కాపురం చేశారు. కాపురం చేసేటప్పుడు మీ జనరల్గా పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల్ని కానీ రా తొందరగా మన వాళ్ళు ఎత్తుకోవాలరా అంటారు కదా. సో ఈవిడికి ఇష్టం లేదనుకుందాం, ఈయన ఫోర్స్ చేయడానికి లేదు. పిల్లల్ని ఎప్పుడు కనాలి, అసలు కనాలా వద్దా అనేది కంప్లీట్గా ఈవిడ హక్కు. ఈయనకి సపోజ్ అంత జీతం లేదు, ఇప్పుడు మనం వద్దే, ఒక 2 ఏళ్ళు ఆగి తర్వాత పిల్లల్ని కన్నా చూసుకోవడానికి లేదంటే లేదు నేను కంట అంటే చచ్చినట్టు వీడు యాక్సెప్ట్ చేయాలి. పిల్లల్ని మధ్యలో నేను అబార్షన్ చేసుకుంటా అనే హక్కు ఆవిడదే, పిల్లల్ని కనాలనే హక్కు ఆవిడదే, వద్దనుకునే హక్కు ఆవిడదే. హీ హ్యాస్ నో సే యాజ్ పర్ చట్టం. కానీ వీడు వద్దనుకున్నా ఆవిడ కనిస్తే పిల్లల రెస్పాన్సిబిలిటీ మాత్రం నీది. సో యూ హ్యావ్ ఆల్ ద నో రైట్స్, ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ మగాడికి. కన్నా తర్వాత నువ్వు చచ్చినట్టు వాడిని అఫ్కోర్స్ ఎవడన్నా చూసుకుంటాడండి, దాంట్లో పెద్ద ఎంత కాదు. బట్ మన చట్టం ఎంత దారుణంగా ఉంది మగాడి అనేది. సో ఇక్కడ తర్వాత అయినా సరే పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు, తర్వాత ఈవిడికి ఏదో కోపం వచ్చిందో ఏదో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు నీ పిల్లలు కాదు, ఆవిడ కస్టడీకి వేసుకుంటే ఆవిడకే ఇచ్చేస్తారు పిల్లల్ని కూడా. ఆవిడకి డబ్బులు లేవు సార్, సరిగ్గా చూసుకోలేదు సార్ అంటే డబ్బులు నువ్వు ఇవ్వు, ఆవిడ పిల్లల్ని పెట్టుకొని ఉంటుంది. నువ్వు సండే ఫాదర్గా ఎప్పుడైనా సరే వెళ్ళి చూసి రావచ్చు. ఇది మనకున్న చట్టం. అంటే ఇక్కడ మగాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ పెళ్ళాం నీది కాదు, నీ పెళ్ళాం మీద నీకు ఎటువంటి హక్కు లేదు. పెళ్ళైన మరుక్షణమే ఆవిడ ఇమ్మీడియట్గా ఆవిడ ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. తర్వాత నీ జీతం నీది కాదు, పెళ్ళి ఇమ్మీడియట్గా సగమో లేకపోతే 1/3 ఆవిడకి రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. నీ పిల్లలు కాదు. ఇప్పుడు అంటే నువ్వు కనాలనే దాంట్లో నీ హక్కు లేదు, వాళ్ళని పెంచే బాధ్యత తప్ప. ఆ పెంచడం కూడా నువ్వు చూడకుండా ఆవిడ తీసుకుని వెళ్ళిపోయి పెంచుకోవచ్చు. అరే నీకు పెళ్ళాన్ని ఇది కాదు, పిల్లల్ని ఇవాళ కాదు, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇంకా
ఇది సో ఇక్కడ ఆడవాళ్ళకి ఏంటంటే పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి మీకు ఒక సెక్యూరిటీ వచ్చేసింది, కంప్లీట్ సెక్యూరిటీ వచ్చేసింది. కాబట్టి వాళ్ళొక విన్ విన్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఇక మగాడుకున్న ఆప్షన్ మీరు ఇందాక చెప్పింది, మగాడుకున్న ఆప్షన్ పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి పెంచుకుందాం కావాలంటే, లేదు అంతగా కావాలంటే సరోగసి కూడా ఉంది. నీ పిల్లాడే నీకు కావాలనుకుంటే సరోగసి ద్వారా ఎవరన్నా మోస్తారా ఆవిడకి 7 లక్షలు 8 లక్షలు ఆ ఖర్చులన్నీ భరించి నీ పిల్లాడిని నువ్వు చేసుకుంటున్నారుగా మన పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా సరోగసి ద్వారా అందాలు పోకుండా ఉండడం కోసం. సో మేబీ 10 లక్షలు ఖర్చు పెట్టుకొని పిల్లని రేపు ఎల్లుండో ఆడవాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీ వచ్చేస్తుంది. ఏది ఆర్టిఫిషియల్ ఊమ్స్ వచ్చేస్తాయి, మీరు నవమాసాలు మోసి కనాల్సిన బాధ్యతలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఇట్స్ లైక్ అది కూడా మళ్ళీ జెనెటిక్గా మాడిఫై చేసిన బేబీస్ కూడా వస్తారు. మీకు ఈ లోపం ఉందా దాన్ని సరి చేస్తాం, మీకు బ్లూ కలర్ ఐస్ కావాలా ఇదిగో అది కూడా వచ్చేస్తాం త్వరలోనే. సో ఇంకా ఇట్స్ ఆల్ రెడీమేడ్ బట్టలు కొనుక్కున్నట్టుగా అంతా ఉంటుంది. బట్ మన భారతదేశంలో మాత్రమే ఇటువంటి చట్టాలు ఉన్నాయి. మీరు చైనాలో తీస్తే కంప్లీట్గా భరణం ఆభరణం మొత్తం అన్ని లేపేశారు. అమెరికాలో ఏంటంటే ఒకవేళ కనుక భార్యాభర్తలకి పెళ్ళైన తర్వాత భర్త కనుక లేనివాడైతే భార్య దగ్గర నుంచి డబ్బులు తీసి ఇప్పిస్తారు. ఇండియాలో అలా లేదు. నీ కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా, నువ్వు పోయి పని చేసుకుని బతుకు అని చెప్పి తీర్పు. అంటే 40% నీకు డిజేబిలిటీ ఉంటే మాత్రమే నీ పెళ్ళం దగ్గర నుంచి నీకు డబ్బులు వచ్చే ఏర్పాటు ఉంటుంది తప్ప ఇక్కడ అలాగే. ఇప్పుడు అదే భార్య విషయానికి వస్తే నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేసుకొని బతకచ్చు కదా అని కోర్టు తీర్పు ఇవ్వదు. నీ జీతం ఎంత ₹1,00,000, ఆవిడ జీతం ఎంత 20,000. కాబట్టి ఆవిడకి ఈక్వల్గా చేయాలి. కాబట్టి నీవు ఒక 30,000 తీసి ఆవిడకి ఇస్తే ఆవిడ 50,000తో సేమ్ లైఫ్ స్టైల్లో బతుకుతుంది. ఆ లైఫ్ స్టైల్ బతకడానికి ఆవిడ కూడా ఈయనకి చెప్పినట్టు చెప్పచ్చు కదా, మీరు పోయి కష్టపడి పని చేసుకొని బతకలేరా, ఎందుకు ఇది చేసుకోవాలి, మీకు ఆల్రెడీ చదువు ఉంది, ఏబుల్డ్ పర్సన్. స్టిల్ మన భారతదేశంలో ఇది నడుస్తుంది, ఎక్కడ నడదు. మన భారతదేశంలోనే ఇటువంటి చట్టాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమైన సహజీవనమైన లేకపోతే పెళ్ళైన వీటిల్లో ఎస్పెషల్లీ పెళ్ళిలో అయితే ఈ ఆర్థిక లావాదేవీలు గట్టిగా ఉంటాయి. కానీ ప్రేమల్లో ఏమవుతుందంటే ఆర్థికంగా వీళ్ళకి డబ్బులు రావు కాబట్టి ఇటువంటి అత్యాచారపు కేసులు బనాయించి ఫేక్ రేప్ కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నాలు గట్టిగా జరుగుతాయి. సో ఈ మధ్య కోర్ట్స్ కూడా వీళ్ళ తెలివితేటలు గమనించి వరుస పెట్టి నాన్ స్టాప్గా అవే జడ్జిమెంట్లు వస్తున్నాయి. ఏంటి 5 ఏళ్ళు కలిసి ఉండి అత్యాచారం అంటారు. జానీ మాస్టర్ కేసు చూశారు కదా, తర్వాత ఆయన ఆర్వస్ శ్రీధర్ ఎమ్మెల్యే 1 సంవత్సరం పాటు కలిసి ఉండి ఆయన మీద అత్యాచారం కేసు. సో ఇప్పుడు తీసుకోవట్లేదు ఇటువంటివన్నీ కూడా. అండ్ ఇవాళ వచ్చిన నాగరత్నం గారి తీర్పు కూడా ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. 15 ఏళ్ళు కలిసి ఉన్నారట, పిల్లలు కూడా పుట్టారట ఆవిడకి సహజీవనంలో. ఇప్పుడు ఆవిడ వచ్చి అత్యాచారం కేసు పెట్టి నేను ఎలా కనబడుతున్నాను మీకు అని జడ్జి అనకుండా కొంచెం పద్ధతిగా తీర్పు ఇచ్చారు. సో ఇటువంటివి ఇక నుంచి చల్లవు. అంటే అత్యాచారం అంటే ఏదో యాక్సిడెంటల్గా అలా జరిగింది అనే దానికి మార్చేస్తున్నారు. లిటరల్లీ చక్కగా కలిసి ఉండడం కొన్నాళ్ళు. ఈ అశ్వరెడ్డి కేసుకు సంబంధించి మీకు ఇందాక ఆడియో వినిపించినప్పుడు 1.5 ఇస్తా మీ వరకు నాకు టైం ఉంటే, లేదంటే నీ మీదే నాకు హెరాస్మెంట్ కేసు పెడతా, ఆగుతావా ఆగు అన్నట్టుగా మాట్లాడతా. అంటే దీన్ని ఎలా చూడాలంటే అమ్మ ఇవాళ రేపట్లో 95% కేసులు ఇవి. మీకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసమే పోలీసు స్టేషన్ గడప తొక్కుతున్నారు వీళ్ళు. ఎందుకంటే నిజంగా ఒక ఆడపిల్ల ఒకవేళ తన జీవితంలో ఏదో బ్రేకప్ అయింది, ఎవరితోనో కొన్నాళ్ళు రిలేషన్లో ఉంది, బ్రేకప్ అయిపోయింది అనుకుందాం. ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను మోసం చేశాడు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది ఎఫ్ఐఆర్ చేసుకొని అది ఊరందరికీ తెలిసేట్ చేసుకొని రేపు ఆ అమ్మాయి పెళ్లి ఛాన్సెస్ ఎందుకు తగ్గించుకుంటుంది? లాజికల్గా జనరల్గా ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సెటిల్మెంట్. ఆ కేసు పెట్టడం వల్ల ఆవిడకి వచ్చేది ఏముంది? ఆవిడకి వచ్చేదల్లా అతని మీద గట్టిగా కేసు అవుతుంది, అతను జైలుకి వెళ్తాడనే భయంతో ఎంతో కొంత సెటిల్ చేసుకుంటాడు అనే కోణం తప్ప అక్కడ ఈ కేసులన్నీ అవే. సో ఇది ఎప్పుడు జెన్యూన్ అవుతుంది అంటే నిజంగానే వీటి పాపం అమ్మాయి దగ్గర కట్నం కోసం చేసుకుంటానని చెప్పి జరుగుతాయి. మ్యాట్రిమోనీలోను వాటిలోనూ జరిగినప్పుడు 20 లక్షలు 30 లక్షలు ముందుగానే అల్లుడు గారే కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు పెడితే అది జెన్యూన్ కేసు. అలా కాకుండా ఇవి హనీ ట్రాప్స్. ఓకే, మీ సమక్షంలో కూడా అశ్వరెడ్డి ధర్మేంద్ర సెటిల్మెంట్ దీనికి సంబంధించి జరిగింది
అని వార్తలు వస్తున్నాయి. వార్త ఉందా దీంట్లో? అయ్యో అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఫస్ట్ ఒక విలేకరు ఫోన్ చేసి ఇట్లా అశ్విరెడ్డి గురించి మాట్లాడాలి మీకేనా ఇది ఉందంటే ఎవర్రా బాబు వీళ్ళంతా, నాకు ఆవిడ బిగ్ బాస్ అనే సంగతి కూడా తెలియదు. నేను సీజన్ 8 ఆవిడ సీజన్ 3 అంట, ఎవరు తెలియదు. సరే తర్వాత అప్పుడు నేను చూసి ఇవన్నీ కూడా చూశాను. సో వాళ్ళు ఎవరో కూడా నాకు ధర్మేంద్ర ఎవరో తెలియదు, యశ్వరెడ్డి కూడా ఎవరో తెలియదు నాకు. ఓకే, సో ఫస్ట్ మీకేం టైం సంబంధం లేదు. నాకే సంబంధం లేదు. ఓకే, ఒక అబ్బాయి సరే మీరు అన్నట్టు ఇంతకుముందు కాబోయే ఆల్రెడీ కదా 10 లక్షలు 20 లక్షలు ఇద్దాంలే, ₹1,00,00,000 మాట్లాడుకున్నాం కదా కట్నం అండ్ అందులో తప్పులేదు. ఓకే, పెద్దల సమక్షంలో జరుగుతుంది అది. దీంట్లో కూడా అందరు ఉన్నా కూడా సో అసలు వేరే వాళ్ళకి సంబంధం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి అశ్విరెడ్డి ధర్మేంద్ర మాత్రమే సంబంధం ఉంది అనుకుందాం. ఒక అమ్మాయిని నమ్మి ఎంత కాబోయే అయినా కూడా 10 కోట్లు ఇవ్వగలడా అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎలా ఇస్తారు 10 కోట్లు ఒక అబ్బాయి? మీరు 10 కోట్లు ఇండియన్ రూపీస్లో చూస్తున్నారు, అది లండన్ డాలర్స్లో చూస్తే వాళ్ళకి కొంచెం తక్కువనే పెద్ద అనిపిస్తుంది. విషయం కాదంటారా? పెద్ద విషయం, డిపెండ్స్ అపాన్ ద పర్సన్. సో ఆయనకి అది పెద్ద విషయం కాకపోయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ నిజంగానే పెద్ద. ఇప్పుడు పెళ్ళాం అనుకున్నప్పుడు చాలామంది ఇలా చేస్తారో లేదో తెలియదు, చాలామంది తీసుకొచ్చి డబ్బులంతా భార్యకే ఇస్తారు, ఆవిడే ఖర్చు పెడుతుంది మొత్తం. అంటే ఆవిడ సొంత కోసం ఖర్చు పెట్టకపోవచ్చు, ఇంటి పదికి సరుకులకి పిల్లలకి అందరికీ చూసుకోవచ్చు. ఈ డజంట్ కేర్, నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నా పెళ్ళామే కదా, నన్ను ఎందుకు మోసం చేస్తుంది, ఓకే, అందుకని ఇచ్చేస్తాం. ఒక నమ్మకంతో ఇస్తారు. ఇచ్చి ఉంటాడు. అండ్ పెళ్ళి అయిన కన్నా పెళ్ళికి ముందు ఇంకా నమ్మకం ఎక్కువ ఉంటుంది, ప్రేమలో ఉంటారు కదా ఆ మత్తులో. ఓకే, సో ఆ మత్తులో ఇచ్చుంటారు, ఫైన్. సో ఇప్పుడు వచ్చేసి ధర్మేంద్ర డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా అశ్విరెడ్డి తనకు తెలియకుండా వీడియోస్ తీసి ఆ వీడియోస్ ప్రస్తుతానికి న్యాయవాది దగ్గర దాచిపెట్టి దాని త్రూ బెదిరిస్తుంది. అందుకే ఇంత అంటే ఈ వర్డ్ యూజ్ చేయొద్దు, నేను ఒక బల్పుగా మాట్లాడుతుంది, నాకేం కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది అనేది ఒకటి నడుస్తుంది. సో దీంట్లో వాస్తవం ఉందా? ఒకవేళ నిజంగా అది నాకు తెలియదు, ఒకవేళ నిజంగా అది జరుగున్నా కూడా, ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు ఉన్నాయనుకున్నాం, పెడితే ఏమవుతుంది? డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు కన్జ్యూమర్ కేసు ఉంటుంది. కన్జ్యూమర్ కేసు అంటే అతను పిలిచి ఫస్ట్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. అది కూడా ఇంకోసారి అటెండ్ చేయను అని చెప్పి తీసుకొని తర్వాత వీలైతే రీహాబ్కి పంపిస్తారు. అంతేగాని ఇది డ్రగ్స్ తీసుకునేది తీసుకున్నవాడిని బాధితుడిగానే చూస్తారు తప్ప అమ్మిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అక్యూజ్డ్. ఈయన డ్రగ్స్ అమ్మేది ఉందనుకో అది 10 ఏళ్ళ శిక్ష, ఈయన డ్రగ్స్ తీసుకునేది ఉందనుకో అది ఆయన ఆనందం కోసం తీసుకున్నాడు కాబట్టి అది తప్పు అని చెప్పి వాళ్ళకి చెప్పి ఆయనకి ఒక రీహాబ్ పంపిస్తారు తప్ప అదేమి దాని. అదే ఇప్పుడు తను డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇన్ని రోజుల రిలేషన్షిప్ బాగుండేది, ఇప్పుడు డ్రగ్స్ తీసుకొని ఇలా రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు వద్దనుకుంటున్నాను. సో మేము ప్రేమలో ఉన్నప్పుడు నేను తీసుకున్న మాట వాస్తవమే, ఇప్పుడు నా దగ్గర లేవు ఉన్నప్పుడు ఇస్తాను అన్నట్టుగా ఏమన్నా యూజ్ చేయడానికి ఇలా చేస్తున్నారా అన్నట్టుగా అది కూడా చెప్పుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ లేవు అనడానికి అక్కడ కళ్ళ ముందు కనబడుతుంది అనుకో, ఆ ఇల్లు కనబడుతుంది, ఆ పొలం కనబడుతుంది అంటే మరి బంగారం అంతా కూడా అమ్మేసుకున్నాను ఇట్లాంటివి ఏమైనా చెప్తారా? అది కూడా చూడాలి. ఈ అశ్విరెడ్డికి సంబంధించి అసలు వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? ప్రోగ్రామ్స్ అంతా సూపర్గా చేసే ప్రోగ్రామ్స్ అయితే పెద్దగా ఉన్నట్టనే నాకు అనిపించలేదు. నాకు ఆవిడ నేను చెప్పే కదా ఆవిడ ఎవరు అనేది నాకు మొన్నే తెలిసింది తప్ప ఎక్కడ ఏ సినిమాలోనూ చూడలేదు, ఏ ప్రోగ్రాంలో కూడా చూడలేదు. రెగ్యులర్గా ఈవెన్ కొంతమంది ఉన్నారు కదా యాంకర్స్, సెలబ్రిటీస్, వాళ్ళు రెగ్యులర్గా పాపం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఉన్నాయంటే మేబీ అనుకోవచ్చు, చేస్తున్నంత మాత్రాన కోట్లు అయితే రావు, అదైతే వాస్తవం. అది సెకండరీ. కానీ తినకి అసలు ఇట్లాంటి వాళ్ళకి పర్టికులర్గా అశ్విరెడ్డికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పార్టీలు, పబ్బులు, క్లబ్లు ఇలా ఎలా వస్తాయి? ఏమో ఆవిడ పార్టీలు తిరిగిందో పబ్బులు నాకు తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు చెప్పింది ఒకవేళ కానీ నిజమైతే, అంటే షీ ఈజ్ ఎ వెరీ మెరిట్ స్టూడెంట్, క్యాంపస్లో కూడా ఆవిడకి వచ్చింది. అంటే మేబీ యూఎస్కి వెళ్ళక ముందేమో ఇక్కడ ఆవిడ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఏమో వచ్చి ఉండొచ్చు. ఒకవేళ అంత టాలెంట్ ఉంటే చక్కగా జాబ్ చేసుకొని డిగ్నిఫైడ్గా హ్యాపీగా షీ కెన్ లివ్ హర్ లైఫ్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయనేమి రియల్ ఎస్టేట్ చేశాడా ఇంకోటి చేశాడు అని కోట్లు ఆయనకి సంపాదించాడంటే సాఫ్ట్వేర్లో దే క్యాన్ నెలకు 3 లక్షలు 4 లక్షలు 10 లక్షల శాలరీలు. స్టార్టింగే అమెరికాలో స్టార్టింగ్ 6 లక్షల శాలరీ, ఇది జస్ట్ ఎంఎస్ ఫినిష్ చేసుకున్న వాళ్ళకి. ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడైతే దట్ ఆల్మోస్ట్ ఒక ₹1,00,00,000 వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకల్లా. మీరు అన్నట్టుగా ఇందాక అంత ఇస్తారా అంటే దట్స్ నథింగ్ ఫర్ దెమ్. సో మేబీ ఈజీ మనీ అలవాటు పడ్డ వాళ్ళు 8 గంటలు కూర్చొని పని చేయాలా, ప్రోగ్రామింగ్లు చేయాలా, ఇన్ని చేయాలా, ఏముంది
ఒక హనీ ట్రాప్ ఇస్తే మనకి ఇన్ని వస్తాయి అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది నాకు ఇంతమంది ఫాలోయింగ్ ఉంది కదా, నేను ఇంత పెద్ద సెలబ్రిటీని కదా, కాబట్టి నాకు ఆ మాత్రం వర్త్ ఉంటుంది, దిస్ ఈజ్ వర్త్ మై అందం అనుకునే వాళ్ళు ఉంటారు. నేను అదే అంటున్నా, అంతకన్నా అందగత్తులు వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. అది ఎవరిని రెస్పెక్ట్ చేయాలి, ఎవరిని ఎత్తున పెట్టుకోవాలనేది ఇవాళ యూత్ తెలుసుకోవాల్సిన మెయిన్ సత్యం. సో ఫైనల్గా ఈ అశ్వరెడ్డి ధర్మేంద్ర కేసు ఎలా ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఐ థింక్ ఇఫ్ ద ప్రాపర్టీస్ ఆర్ విత్, నేను చూస్తున్నది ఏంటంటే ఆవిడ నా దగ్గర ఇంతే ఉంది అని చెప్పిన మాట వాళ్ళు అబద్ధం అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆర్ మెటీరియల్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఆన్ ద కనిపిస్తున్నాయి. అవి నువ్వు ఇవ్వడానికి నువ్వు ఎందుకు ఆగుతున్నావు? నీది కానప్పుడు. సో మేబీ అవి ఇచ్చుకొని సెటిల్ చేసుకునే వరకు ఆవిడ చేయొచ్చు. లేదు నేను ఇలాగే వాళ్ళ వేణుస్వామి లేకపోతే ప్రవీణ లేకపోతే హేమ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాను, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు నువ్వేం తీసుకున్నావు వాళ్ళకి తెలుసు. సో చేసుకుంటే మోస్ట్లీ యూ కెన్ బీ అవుట్ ఆఫ్ ద కేస్. కానీ ఇది 7 ఏళ్ల వరకు తెచ్చుకోవద్దు అనే అనుకుంటున్నాను నేను, అంతే. సో ఒకవేళ కనుక అయితే, సో ఇలా ఏదైనా సరే భర్త సొమ్మో లేకపోతే బాయ్ ఫ్రెండ్ సొమ్మో, భర్త అంటే ఓకే, బట్ బాయ్ ఫ్రెండ్ సొమ్ము తీసుకొని ఇన్నాళ్ళు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఖర్చు పెట్టడం కూడా ఓకే, బట్ ఆస్తులు ఏదైతే రాయించుకుంటారో అవి ఖచ్చితంగా యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ అనేది మీరు తెలుసుకోవాలి. ఒకసారి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఏమీ లేదు అని తెలుసుకున్నాక కష్టపడి పనిచేసి డిగ్నిఫైడ్గా ఎలా మనం సంపాదించుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే రేపు ఎవరికి మనం చులకన కాము. ఎవరైనా సరే, నాకు కూతురుంది, నేను దానికి నేర్పించేది కూడా అదే, ఎవ్వరి దగ్గర పైసా చాచకు, పైసా కోసం అడుక్కోకు, డైరెక్ట్గా నువ్వే కావాలంటే నలుగురికి ఇచ్చే రకంగా నువ్వు ఆత్మగౌరవంతో పెరగాలి అనేది నేను చేస్తాను తప్ప ఇలా వద్దు, అంతే. లెట్స్ హోప్ ఎవ్రీబడి లెర్న్స్ టు బీ, చక్కగా పని చేసుకొని డిగ్నిఫైడ్గా డీసెంట్గా బతకాలనేది, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.